వీడియోలో మనం ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్‌ను ఉపయోగించి ఇంగ్లీష్‌లో సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. ఈజ్ అంటే ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నదని తెలుగులో అర్థం. యూసేజ్ అంటే ఈ సెంటెన్సెస్‌ని ఏ సందర్భంలో మనం చెప్తూ ఉంటామంటే వ్యక్తుల, వస్తువుల, ఆలోచనల పరిస్థితిని చెప్పటానికి ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్‌ను ఉపయోగించి సెంటెన్సెస్ చెప్తూ ఉంటాము. దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ ప్రెజెంట్ బీ ఫాము అంటే ఈజ్ ప్లస్ నౌన్. ఇక్కడ సబ్జెక్టు ప్రొనౌన్స్‌గా హీ, షీ, ఇట్, రామ, సీత ఇవి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈజ్ అనే ప్రెజెంట్ బీ ఫామ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ప్లస్ నౌన్ అంటే నామవాచకము, పేర్లను తెలియజేసేదనమాట. ఈ నౌన్‌కి కొన్ని ఎగ్జాంపుల్స్‌గా ఏం చెప్పొచ్చంటే డాక్టరు, లాయరు, రవి, రాణి వీటిని నౌన్‌కి ఎగ్జాంపుల్స్‌గా చెప్పవచ్చు. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాము. హీ ఈజ్ ఏ డాక్టర్, అతను ఒక వైద్యుడు. షీ ఈజ్ ఏ టీచర్, ఆమె ఒక ఉపాధ్యాయురాలు. హీ ఈజ్ రవి, అతను రవి. షీ ఈజ్ సీత, ఆమె సీత. ఈ విధమైన మరికొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేసినట్లయితే ఈ మోడల్ సెంటెన్సెస్ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలనే దాని గురించి పూర్తిగా మీకు అవగాహన వస్తుంది. ఈ సెంటెన్స్లో మనం కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్ అనేవి ఈ కీవర్డ్స్కి ఉపయోగించి ఈ సెంటెన్సెస్ చెప్పవలసి ఉంటుంది. స్ట్రక్చరు దీన్నే ఫార్ములా అని కూడా అంటారు. ఒకసారి చూస్తే కనుక సబ్జెక్టు ప్లస్ ప్రజెంట్ బీ ఫాము అంటే ఈజ్ ప్లస్ నౌన్, ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.